అందరూ డైలీ రొటీన్ చేస్తున్నారని నేను కూడా చేద్దామని ట్రై చేసిన. నేను మాత్రం మధ్యాహ్నం వరకే చేయగలిగిన. మా సార్ వచ్చిన తర్వాత అన్నం తినేటప్పుడు, మా చిన్నోడికి తినిపించేటప్పుడు ఇవన్నీ చేయలేకపోయినా. అప్పటి నుండి వీడియో కంటిన్యూ చేయలేకపోయినా. మధ్యాహ్నం వరకు అయితే ఎలా ఉంటుందో చూడండి. అయితే బియ్యం కడిగి ముందు స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత సొరకాయ గీక్కొని కట్ చేసుకుందామని కూర్చున్నా. సగం వక్క సొరకాయ గారెలు చేసిన. అది వీడియో తర్వాత అప్లోడ్ చేస్తా, ఎందుకంటే లెంత్ అయిపోతుంది కదా వీడియో. మళ్ళీ నా ప్రాబ్లం ఏంటంటే వీడియో తీస్తుంటే స్టోరేజ్ ఫుల్ అని వస్తూ ఉంది సెల్లు. ఇక మనం తీయము, అప్లోడ్ చేయము, చేస్తే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది అన్నట్టు. అందుకోసమని నేనైతే ఫుల్ వీడియోస్ లేట్గా పెడతా. అసలు ఏం పెట్టాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇట్లా రోజు డైలీ వ్లాగ్ పెట్టాలంటే బెటర్గానే ఉంటుంది. ఎడిటింగ్ కూడా బాగా ఏముండదు, మంచిగా ఫాస్ట్గా పెట్టేయచ్చు. కానీ ట్రై చేయాలి ఇలాంటి వీడియోస్ పెట్టడం. ఇలా మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు కూడా కొంచెము ఈ మధ్య కాలంలో పల్లెటూర్లలో మాట్లాడినట్టు పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుని లేదు కదా. అందుకే ఇట్లా మాట్లాడుకుంటా వీడియోస్ చేస్తూ ఉంటే మనం పక్క వాళ్ళతో మాట్లాడిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ రిప్లై ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉంటున్నారు, ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ పెడితే రిప్లై ఇస్తున్నారు. కాబట్టి మనకి ఏమైపోతుందంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడినట్టు అనిపించి ఇలాంటి వీడియోలే ఎక్కువ చూస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. నేనే చూస్తాను, ఎందుకంటే నేను చేసే వీడియోస్ పక్కకు పెట్టేసి వేరే వాళ్ళ వీడియో చూస్తారు. రీసెంట్గా ఒక అమ్మాయి చూస్తున్నా, 3 పిల్లలు పట్టుకొని వీడియో చేస్తుంది. ఎంత బాగా మాట్లాడుతుందంటే సూపర్గా మాట్లాడుతుంది. అసలు 3 పిల్లలు పట్టుకొని ఇల్లు మెయింటైన్ చేసుకుంటా అది యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. అయినా కూడా ఆమెకు మనీ కూడా వస్తుంది. అట్లా వస్తుంటే నాకైతే ఆమె వీడియోస్ చూసినా కొద్ది కూడా బుద్ధి అవుతుంది. ఎంత బాగా మాట్లాడుతుంది, మంచిగా అనిపించింది. ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. నేనైతే ప్రతి వీడియోకు లైక్ కొట్టిన, సబ్స్క్రైబ్ చేసిన. ఎందుకంటే వాళ్ళ కష్టానికైనా కూడా మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అలా కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇవ్వట్లే, ఖర్చు పెట్టట్లే కదా. ఒక చిన్న ఇంట్లో వాళ్ళకి ఏముంది ఏం లేదనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ప్రజెంట్ కష్టమైతే పడాలి కదా. 2 పిల్లలను చూసుకుంటే ఎక్కువైపోతున్న రోజులలో 3 పిల్లలను చూసుకుంటూ మళ్ళీ వీడియో తీసుకుంటూ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ వాయిస్ ఓవర్స్, ప్రమోషన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తుందంటే చాలా గ్రేట్ అనిపించింది. నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చింది ఆమెను చూసిన తర్వాత. నేను కూడా ఆమెలా వీడియో పెడదామన్నట్టుగా నేను కూడా వ్లాగ్ తీసిన. కానీ నా వల్ల అయితే కాలేదు. నేను మధ్యాహ్నం వరకే తీసిన. నా సార్ ముందట కెమెరా పెట్టిండనుకో ఏం చేద్దాం అనుకుంటాను అని అడుగుతాడు. అందుకోసమని నేను మధ్యాహ్నం వరకే తీయగలిగిన. తర్వాతకి ఇక వేరే పనులుండి వీడియో అటు సెట్ చేసి ఇటు చేస్తే టైం వేస్ట్ అయిపోద్ది కదా అని కొన్ని రీల్స్ చేసుకున్నా. అంతా ఇట్లా గడిచిపోయింది ఆ రోజంతా. సాయంత్రం సొరకాయ గారెలు చేసిన వీడియో కూడా తీసిన. నేను సొరకాయ ఎప్పుడు వండినా కూడా సొరకాయ చట్నీ చేసుకొని సాయంత్రము దోశలు పోసుకోవడము, సొరకాయ గారెలు చేసుకోవడము, ఒక 2-3 పనులు అయితే కలిపి చేసుకుంటూ ఉంటా అన్నట్టు. సొరకాయ తెచ్చినామంటే 2-3 చేయాలి ఏదో ఒకటి. ఎందుకంటే మాకు ఉడవదు, ఇద్దరమే తినేవాళ్ళం ఉన్నాము. ఇక మా సార్ అయితే లెక్కకు రాడు. మా చిన్నోడు నేను తిన్నట్టే ఉంటుంది. ఆయన ఒక పూట తింటాడు, ఒక పూట తినడు. ఆయనదే లెక్కకు రాదు, అసలు చిన్నోది లెక్కకు రావద్దు. కానీ మేమిద్దరం ఇంట్లో ఉండి ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ ఆయన మాత్రము ఎప్పుడు తింటాడో ఆయనకే తెలియదు. నేను కూడా అంత ఫోర్స్ కూడా చేయను, నచ్చినప్పుడు తింటారులే అన్నట్టుగా చూస్తూ ఊరుకుంటా. అందుకోసం సొరకాయ చేస్తే మాకు ఎన్ని ఐటమ్స్ చేయాలనో అన్ని ఐటమ్స్ అయితే ఓపిక ఉండాలి. కానీ ఒక్క సొరకాయతో మా ఇంట్లో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. కర్రీ సగం వక్క వండినా కదా, ఆ కర్రీ కూడా ఉడవలేదు, పడేసుడే అయిపోయింది. ఎందుకంటే నాకు సొరకాయ కర్రీ నచ్చదు. వేరే కర్రీ అయ్యేది ఉంటే నేనేం పడేయను. మనం నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ పచ్చడి పాతగా అయిపోయింది ఉంటుంది కదా. కొంచెం ఈ మధ్య నిమ్మకాయ పచ్చళ్ళు బూజు కూడా వస్తున్నాయి. ఇలాంటి పచ్చళ్ళని మనం ఇట్లా తోముకోవడానికి వాడితే చాలా బాగుంటుంది. మనం ఏ లిక్విడ్లు కొనాల్సిన అవసరం లేదు, ఏ లిక్విడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి లిక్విడ్తో మన పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది.
చూసిల్లు కదా ఎంత తెల్లగా అయిపోయింది. దీన్ని తోమడానికైతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ నిమ్మకాయ పచ్చడి వేసి రుద్దితే చాలా ఈజీగా, అంటే ఈజీగా క్లీన్ అవుతున్నాయి మంచిగా దేవుడి దగ్గర. ఒక పూట వ్లాగ్ చేసేసరికి నేను ఇదైపోయినా. ఒక రోజంతా వ్లాగ్ చేయాలంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఇలాంటి వ్లాగ్ ఎడిటింగ్ చేయడం ఈజీనే, కానీ మనం ఏదన్నా పర్టికులర్ పని చేసి ఎడిటింగ్ చేయాలంటేనే కష్టం. నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.